Okay, fine. In last session, we have seen how to transform one file format into another file format. మనం ఫస్ట్ ఏం చేసాం, లోకల్ డైరెక్టరీ ఉన్నటువంటి CSV or flat file data రీడ్ చేసాము. తర్వాత at the same time, we are capable enough to change that respective file into the XML file format with the help of map shape here. మనం map shape అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, so whenever we are interested to transform one file format into another file format, we have to use the map shape here. So once after transforming that particular file into the XML file format, as usual, we are sending that data into the third party directory here with the help of disconnect here. I'm going to save this one and I'm going to test it once again. మనం ఇంతవరకు లాస్ట్ సెషన్ లో చూసాము. Okay, now if I click on this disconnector, if I click on the shape source data, now I will be capable enough to see the data into a single consolidated XML file. So ఇక్కడ నాకు సింగిల్ కన్సాలిడేటెడ్ XML ఫైల్ ఎలా వస్తుంది, ఇక్కడ నేను మ్యాప్ షేప్ లోకి వెళ్ళి అక్కడ మ్యాక్సిమం అకరెన్స్ as unbounded అని కాన్ఫిగరేషన్ చేయడం వల్ల నాకు ఇక్కడ ఇన్పుట్ లో వచ్చి నాకు మల్టిపుల్ రికార్డ్స్ 100 or 1000 రికార్డ్స్ ఎంటర్ అయినా కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ కాన్ఫిగరేషన్ ఐఎమ్ క్యాపబుల్ ఎనఫ్ టు చేంజ్ దట్ రెస్పెక్టివ్ ఫైల్ ఇంటూ సింగిల్ కన్సాలిడేటెడ్ XML ఫైల్ హియర్. సో 101 and 102 టూ డిఫరెంట్ ఆర్డర్ ఐడీస్ మనకు XML లోకి కన్వర్ట్ అయింది. నౌ టుడే ఐఎమ్ హ్యావింగ్ వన్ మోర్ రిక్వైర్మెంట్. ఈ రోజు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సో వేర్ ఐఎమ్ గెటింగ్ వన్ ఇన్పుట్ ఫ్రమ్ ద డిస్కనెక్టర్ లోంచి నాకు ఒక ఇన్పుట్ వస్తుంది. నౌ ఐ హ్యావ్ టు డూ టూ టైప్స్ ఆఫ్ టాస్క్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింగిల్ ఇన్పుట్. నాకు వచ్చేటటువంటి ఇన్పుట్ స్టార్ట్ షేప్ ఆఫ్ డిస్కనెక్టర్ లోంచి ఒక సెట్ ఆఫ్ ఫైల్ అంటే CSV or flat file వస్తుంది. నౌ ఐ హ్యావ్ టు డూ టూ ఆపరేషన్స్ హియర్. ఒక టాస్క్ వచ్చేటప్పటికి వేర్ ఐ నీడ్ టు చేంజ్ ద ఇన్పుట్ ఫైల్ ఇంటూ XML ఫైల్ ఫార్మాట్. అంటే నాకు ఇన్పుట్ ఫైల్ ఏదైతే ఉందో CSV or flat file అది స్టార్ట్ షేప్ ఆఫ్ డిస్కనెక్టర్ లో నుంచి వస్తుంది. వన్స్ ఆఫ్టర్ గెటింగ్ దట్ ఫైల్ ఐ నీడ్ టు చేంజ్ దట్ ఫైల్ ఇంటూ XML ఫైల్ ఫార్మాట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ హ్యావింగ్ వన్ మోర్ టాస్క్, ఐ నీడ్ టు క్రియేట్ ద బ్యాకప్ ఆఫ్ ద డాక్యుమెంట్. మనం లాస్ట్ సెషన్ లో ఈ మ్యాప్ షేప్ యూజ్ చేయకుండా మనం ఏం చేసాము, లోకల్ డైరెక్టరీ నుంచి డేటాను రీడ్ చేసాము. ఆ డేటాని సర్టెన్ టార్గెట్ డైరెక్టరీలోకి నేను మూవ్ చేశాను. తర్వాత నేనేం చేశాను, తర్వాత నేను మ్యాప్ షేప్ యూజ్ చేసి XML ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేశాను. ఇదంతా ఒకే ప్రాసెస్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇన్పుట్ ఫైల్ నుంచి డేటా వస్తుంది. ఆ వచ్చినటువంటి ఇన్పుట్ ఫైల్ లో డేటా ఏదైతే ఉందో ఆ డేటా తోటి నేను టూ టైప్స్ ఆఫ్ టాస్క్ పర్ఫార్మ్ చేయాలి. ఒక టాస్క్ వచ్చేటప్పటికి ఐ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ దట్ రెస్పెక్టివ్ ఇన్పుట్ ఫైల్ ఇంటూ XML ఫైల్ ఫార్మాట్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు పుష్ దట్ డేటా ఇంటూ సమ్ అదర్ డైరెక్టరీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ నీడ్ టు క్రియేట్ ద బ్యాకప్ ఆఫ్ ద డాక్యుమెంట్. అంటే వాట్ ఎవర్ ద డేటా ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ద లోకల్ డైరెక్టరీ, అంటే ఈ లోకల్ డైరెక్టరీ నుంచి నేను ఏదైతే డేటా రీడ్ చేస్తానో వన్స్ ఆఫ్టర్ రీడింగ్ దట్ డేటా ఐ హ్యావ్ టు సెండ్ దట్ రెస్పెక్టివ్ డేటా యాజ్ బ్యాకప్ ఇంటూ సమ్ అదర్ టార్గెట్ డైరెక్టరీ. అంటే సమ్ అదర్ టార్గెట్ డైరెక్టరీ అంటే ఐ హ్యావ్ టు రైట్ దట్ డేటా ఇంటూ సమ్ అదర్ డైరెక్టరీ. అంటే బిఫోర్ యూజింగ్ దిస్ మ్యాప్ షేప్, ఈ మ్యాప్ షేప్ యూజ్ చేయకముందు మనం లాస్ట్ క్లాస్ లో ఏం చేసాము, లోకల్ డైరెక్టరీ నుంచి డేటాను రీడ్ చేసాము. ఆ డేటాని సర్టెన్ టార్గెట్ డైరెక్టరీలో నేను సెండ్ చేశాను. అంటే ఈ టాస్క్ అనేది మనం యాజ్ యూజ్ గా ఫస్ట్ సెకండ్ క్లాస్ లో చేసాం. తర్వాత ఇప్పుడు అట్ ద సేమ్ టైం బ్యాకప్ చేయాలి, అట్లానే CSV to XML ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. అంటే CSV to XML ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే మ్యాప్ షేప్ అనేది యూజ్ చేయాలి. సో ఐఎమ్ గెటింగ్ వన్ ఇన్పుట్, నాకు డిస్కనెక్టర్ నుంచి ఒక ఇన్పుట్ వస్తుంది. నేను టూ టైప్స్ ఆఫ్ టాస్క్స్ పర్ఫార్మ్ చేయాలి. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వాట్ ఐ హ్యావ్ టు డూ హియర్ ఐ హ్యావ్ టు యూస్ one more shape called as branch shape here. We have to use one more shape called as branch shape. Here, branch shape is helpful for me to create the copy of the document. Here, branch shape is helpful for me to create the copy of the document. And here we can create maximum 25 branches here. Okay, we can create maximum of 25 branches here. Okay, so maximum 25 branches create cheyagalto minimum 2 branches. So here now I have to perform two operations here. So because of that reason I have used two branches. Okay, so I am getting one input from the start shape of disconnector and here I am going to use two different branches. So here branch shape is helpful for me to create the copy of the document. So input file అనేది ఏదైతే ఉందో branch shape లోకి వచ్చిన తర్వాత ఆ డేటాని టూ డిఫరెంట్ కాపీస్ గా జనరేట్ చేస్తుంది. ఒక ఫస్ట్ బ్రాంచ్ లో ఒక కాపీ సెండ్ చేస్తుంది, సెకండ్ కాపీలోకి ఇంకొక కాపీ సెండ్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ కాపీలోకి ఒక డేటా వస్తుంది కాబట్టి నేను రైట్ అవే ఈ మ్యాప్ షేప్ కనెక్ట్ చేస్తాను. సో కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే స్టార్ట్ షేప్ ఆఫ్ డిస్కనెక్టర్ లోంచి డేటా బ్రాంచ్ షేప్ లోకి వస్తుంది. ఆ బ్రాంచ్ షేప్ ఏం చేస్తుంటే ఆ టూ కాపీస్ క్రియేట్ చేస్తుంది. ఒక కాపీ వచ్చి ఫస్ట్ బ్రాంచ్ లోకి వెళ్తుంది, ఇంకొక కాపీ సెకండ్ బ్రాంచ్ లోకి వస్తుంది. ఫస్ట్ బ్రాంచ్ లోకి వెళ్ళిన కాపీ ఏం చేస్తుందంటే CSV to XML ట్రాన్స్ఫర్మేషన్ చేసి దాన్ని టార్గెట్ డైరెక్టరీ మూవ్ చేస్తుంది. నాకు ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ లో నేనేం చేయాలి, యాజ్ ఐ టోల్డ్ ప్రీవియస్లీ
నేను దాన్ని యాజ్ బ్యాకప్ థర్డ్ పార్టీ డైరెక్టరీ మూవ్ చేయాలి. అలా మూవ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, సో దీస్ ఆర్ ద 3 టాస్క్. ఈ టాస్క్ మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో పర్ఫార్మ్ చేసాం. సో నౌ I need to apply the same logic here. So here I need to apply the same logic. సో ఇప్పుడు నేను ఆ లాజిక్ అప్లై చేయాలని నేను ఏం చేస్తాను అంటే ఐఎమ్ గోయింగ్ టు కాపీ ఆల్ దీస్ 3 టాస్క్. అంటే ఇట్లా నేను కాపీ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా కాపీ చేయాలంటే రెస్పెక్ట్ టు షేప్ దగ్గర నుంచి మౌస్ కర్సర్ ని డ్రాగ్ చేశారంటే ఇలా వస్తుంది. వన్స్ ఆఫ్టర్ కమింగ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ 3 ఆబ్జెక్ట్స్ సెలెక్టెడ్. అంటే 3 ఆబ్జెక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 3 ఆబ్జెక్ట్స్ కాపీ చేయండి అనేసి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు కాపీ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ఫర్ ద సెకండ్ బ్రాంచ్ హియర్. So I am going to connect this one to the second. Hello? It again, Siva, something. Yeah. It is being disconnected from my side or your side. There is a problem. Something went problem. I think, Siva. I'm not from my side. Your side only. Sonam, Ravali, you are happy. You are listening properly, right? Yes, Andy. Properly listening. Okay, Surendra, me side mentioned the problem. Oh, okay. Okay. So I will repeat once again. So here I have used the branch shape here. Branch shape is helpful for me to create the copy of the document. So start shape of disconnect నుంచి data branch shape లెక్క వస్తుంది. వచ్చిన తర్వాత 2 కాపీస్ క్రియేట్ చేస్తుంది. ఒక కాపీ వచ్చేటప్పుడు ఫస్ట్ బ్రాంచ్ లెక్క వెళ్తుంది. యాజ్ యూజువల్ ఇక్కడ ఉన్న లాజిక్ ప్రకారం అది మ్యాప్ షేప్ లోకి వెళ్ళి ఆ డేటా అనేది XML లో కన్వర్ట్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు నాకు సెకండ్ బ్రాంచ్ లెక్క నేనేమన్నా 2 టాస్క్ అప్లై చేయాలి. ఒక టాస్క్ వచ్చేటప్పటికి CSV టు XML ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. ఇంకో టాస్క్ వచ్చేటప్పటికి ఉన్నటువంటి డేటాని నేను బ్యాకప్ క్రియేట్ చేయాలి. సో ఇది ఫస్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి CSV టు XML ట్రాన్స్ఫర్మేషన్ జరిగి యాజ్ ఇట్ ఈస్ మనం నిన్న క్లాస్ లో చేసిన ఆపరేషన్ ఇక్కడ మనం అప్లై చేస్తాం. సో ఈ సెకండ్ బ్రాంచ్ లో నేను బ్యాకప్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేస్తాను. ఇక్కడ కాపీ చేసినప్పుడు సురేంద్ర మ్యూట్ యువర్ సెల్ఫ్. ఐ థింక్ సో సమ్ నాయిస్ ఇస్ కమింగ్. ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ మ్యాప్ షేప్ లోంచి డేటా XML ఫార్మాట్ లో వస్తుంది కాబట్టి ఇక్కడ నేను సెట్ ప్రాపర్టీస్ లో ఏం చేశాను, ఫైల్ నేమ్ .xml అని పెట్టాను. ఓకే ఫైన్. ఇప్పుడు నాకు ఈ బ్రాంచ్ షేప్ నుంచి వచ్చేటువంటి డేటా స్టార్ట్ షేప్ ఆఫ్ డిస్కనెక్ట్ నుంచి వచ్చేటువంటి డేటా CSV ఆ ఫ్లాట్ ఫైల్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఆ డేటా నేను ఇప్పుడు బ్యాకప్ లోకి సెండ్ చేసేటప్పుడు ఈ సెట్ ప్రాపర్టీస్ యొక్క ఫైల్ ని నేను ఏం చేస్తానంటే ఫైల్ నేమ్ ని .csv గా నేను చేంజ్ చేస్తాను. .csv గా కన్వర్ట్ చేస్తున్నాను. ఐ విల్ క్లిక్ ఆన్ ఓకే. సో బై దట్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ 2 ఆపరేషన్స్ విత్ ద సింగిల్ ఇన్పుట్. అంటే స్టార్ట్ షేప్ ఆఫ్ డిస్కనెక్ట్ లోంచి ఇన్పుట్ ఫైల్ తెచ్చుకున్నాను. ఆ ఇన్పుట్ ఫైల్ ని బ్రాంచ్ షేప్ లోకి సెండ్ చేశాను. ఫస్ట్ బ్రాంచ్ లోకి డేటా సెండ్ చేసి దాన్ని CSV టు XML ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. సెకండ్ బ్రాంచ్ లోకి సెండ్ చేసి దానికి నేను బ్యాకప్ అనేది క్రియేట్ చేశాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ దిస్ ప్రాసెస్. ఓకే. సో నా టూ బ్రాంచెస్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఇప్పుడు నేను ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసి షేప్ సోర్స్ డేటా ఓపెన్ చేశానంటే నౌ ఐఎమ్ క్యాపబుల్ ఎనఫ్ టు సీ ద డేటా దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ XML ఫార్మాట్. Okay, now I am going to open the second branch here. If I click on the second branch, if I open this document, I'll be capable enough to see CSV or flat file here. So ఇప్పుడు నాకేమైంది, ఫస్ట్ బ్రాంచ్ లో CSV టు XML ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సెకండ్ బ్రాంచ్ లో యాజ్ ఇట్ ఈస్ ఇన్పుట్ ఫైల్ ఏదైతే ఉందో ఆ రెస్పెక్ట్ ఇన్పుట్ ఫైల్ నే నేను ఒక థర్డ్ పార్టీ డైరెక్ట్లీ పుష్ చేసి బ్యాకప్ క్రియేట్ చేశాను. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మీరు ఇక్కడ ఈ ఎగ్జిక్యూషన్ చూసినప్పుడు ఫస్ట్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ అనేది. సో మీరు జనరల్ గా అజంప్షన్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు నాకు బ్రాంచ్ షేప్ లోకి ఇన్పుట్ డేటా వచ్చింది. ఆ డేటా నేను 2 బ్రాంచెస్ లోకి సెండ్ చేశాను. సో అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఈ బ్రాంచ్ షేప్ అనేది ఆ యొక్క ఇన్పుట్ ఫైల్ ని 2 బ్రాంచెస్ కి సైమల్టేనియస్ గా ఒకేసారి సెండ్ చేసి 2 బ్రాంచెస్ ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయని మీరు జనరల్ గా అజంప్షన్ చేసుకుంటారు. బట్ యూ నీడ్ టు నో ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాసెస్ ఆల్సో. సో ఇక్కడ బ్రాంచ్ షేప్ ఏంటి అంటే ఆల్వేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ సీక్వెన్షియల్. అంటే సీక్వెన్షియల్ అంటే ఏంటి అంటే, so here branch shape is helpful for me to create the copy of the document and at the same time branch shape is going to execute sequentially. Sequential గా అంటే ఫస్ట్ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత సెకండ్ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఇట్లా చూడడానికి ప్యారలల్ గా ఉంది అనేసి ఫస్ట్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ ఒకేసారి ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయని అనుకోకూడదు. సో హియర్ ఫస్ట్ కంట్రోల్ అనేది ఫస్ట్ బ్రాంచ్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఫస్ట్ బ్రాంచ్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయితేనే కంట్రోల్ అనేది సెకండ్ బ్రాంచ్ లోకి వస్తుంది. యూ బికాస్ ఆఫ్ సమ్ రీజన్, ఏదైనా సమ్ రీజన్ వల్ల ఫస్ట్ బ్రాంచ్ అనేది ఎగ్జిక్యూషన్ జరగకుండా ఫెయిల్ అయింది అంటే ది కంట్రోల్ ఈస్ నెవర్ కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ ప్రాసెస్. అంటే ఇక్కడ మనం చేసిన ఏదైనా కాన్ఫిగరేషన్ మిస్టేక్స్ వల్ల ఈ ఫస్ట్ బ్రాంచ్ అనేది ఎక్కడైనా సరే ఫెయిల్ అయిందంటే కంట్రోల్ అనేది సెకండ్ బ్రాంచ్ లోకి రాదనమాట. ఆటోమేటిక్ గా ఫస్ట్ బ్రాంచ్ లోనే ఎగ్జిక్యూషన్ అనేది టర్మినేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఒరిజినల్ ఇన్పుట్ ఫైల్
నాకు బ్రాంచ్ షేప్ లాగా రాగానే నేను ఫస్ట్ బ్రాంచ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేసి ఆ ఒరిజినల్ ఇన్పుట్ ఫైల్ నేను ఫస్ట్ బ్రాంచ్ లకి సెండ్ చేస్తే బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఎక్కడైనా ఎర్రర్ త్రో అయిందంటే నా ఒరిజినల్ సోర్స్ ఫైల్ అనేది ఇక్కడ కరెక్ట్ అయిపోతుంది. అండ్ దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ సెకండ్ బ్రాంచ్. ఈ సెకండ్ బ్రాంచ్ నేను దేనికి పెట్టాను? బ్యాకప్ కోసం పెట్టాను. అసలు ఫస్ట్ వచ్చి నేను ఇన్పుట్ ఫైలే నేను ఫస్ట్ బ్రాంచ్ లకి సెండ్ చేశానంటే అది ఎక్కడైనా కాన్ఫిగరేషన్ మిస్టేక్ వల్ల ఆ ఫైల్ అనేది ఇక్కడ కరెక్ట్ అయిందంటే దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఒరిజినల్ ఫైల్ యాజ్ బ్యాకప్ అనమాట. సో సెకండ్ బ్రాంచ్ అనేది ఎగ్జిక్యూషన్ జరగదు. ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్రాంచ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ గా ఎగ్జిక్యూషన్ అయితేనే కంట్రోల్ అనేది సెకండ్ బ్రాంచ్ లెక్క వస్తుంది. ఇప్పుడు మనకు సపోజ్ ఇక్కడ 5 బ్రాంచెస్ పెట్టాను అనుకోండి, ఫస్ట్ 4 బ్రాంచెస్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తేనే 5th బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదైనా రీజన్ వల్ల సెకండ్ బ్రాంచ్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా 3rd బ్రాంచ్ నుంచి మిగతా బ్రాంచెస్ ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. సో అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ యూ నీడ్ టు సే దట్ branch shape is helpful for me to create the copy of the document, and at the same time it is going to execute sequentially, and here it is going to execute step by step. So if the first branch is going to execute successfully, then only the control goes to the second branch. If because of some reason if first branch is going to get failed, the control never goes to the second branch అనమాట. అంటే ఫస్ట్ బ్రాంచ్ అనేది ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయితేనే కంట్రోల్ అనేది సెకండ్ బ్రాంచ్ కి వస్తుంది. ఏదైనా రీజన్ వల్ల ఫస్ట్ బ్రాంచ్ అనేది ఫెయిల్ అయిందంటే సెకండ్ బ్రాంచ్ అనేది ఎగ్జిక్యూషన్ జరగదు. ఓకే, నౌ హియర్ నాకు ఇప్పుడు వచ్చినటువంటి ఇన్పుట్ ఫైల్ ఫస్ట్ బ్రాంచ్ లోకి వెళ్తుంది. ఇక్కడ ఏదైనా మిస్టేక్ వచ్చిన ఇక్కడ ఏదైనా కాన్ఫిగరేషన్ మిస్టేక్ అయితే కంట్రోల్ అనేది సెకండ్ బ్రాంచ్ లోకి రాదు. అప్పుడు నాకు బ్యాకప్ అనేది క్రియేట్ కాదు. అందుకనేసి నేనేం చేస్తానంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ యూ హ్యావ్ టు చూస్ ఫస్ట్ బ్రాంచ్ యాజ్ ద బ్యాకప్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, మీకు వచ్చినటువంటి ఒరిజినల్ సోర్స్ ఫైల్ మీరు సేవ్ చేసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఫస్ట్ బ్రాంచ్ ఫర్ ద బ్యాకప్ అండ్ దెన్ సెకండ్ బ్రాంచ్. అంటే ఫస్ట్ బ్రాంచ్ అనేది బ్యాకప్ కానీ మీరు పెట్టుకున్నారంటే ఆటోమేటిక్ గా బ్యాకప్ అనేది బ్యాకప్ ఫోల్డర్ లెక్క అవుతుంది. తర్వాత ఆ సెకండ్ కాపీ అనేది సెకండ్ బ్రాంచ్ లెక్క అవుతుంది. ఏదైనా బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఇఫ్ ద సెకండ్ బ్రాంచ్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్, you are in safe zone because you are having the original source file in the first branch backup folder. I'll save this one. Now I am going to click on arrange button. Then it will be changed into like this. First branch is for backup and second branch is for CSV to XML transformation with the help of Mapshape. I am going to save this one. I am going to test it once again. See, process executed successfully. So first branch మీద నేను క్లిక్ చేశానంటే ఆటోమేటిక్ గా ఇట్ విల్ ద బ్యాకప్ ఆఫ్ ద డేటా. బ్యాకప్ ఆఫ్ ద డేటా ఇన్ సెన్స్, so whatever the data I'm sending as the input, the same data I'm going to get as the backup here. Okay, 101, 102, and now if I click on the second branch, the disconnector, if I click on this shape source file, I'll be capable enough to see the data in the form of XML format. Okay, now I'm going to take one more use case further. So now we are having the input data: 101 mobile 20,000, 102 laptop 50,000. This is the data. So let's take example. Whenever we are working in real time, we might be getting hundreds of thousands of orders. Man real time work చేసినప్పుడు మన hundreds of thousands of orders వస్తాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆర్డర్స్ డేటా తీసుకున్నాం. సో లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను స్టూడెంట్ మార్క్స్ డేటా తీసుకుంటాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టూడెంట్ మార్క్స్ డేటా తీసుకుంటాను. అలాంటి సిచ్యుయేషన్ లో మనం ఇఫ్ ఎల్స్ కైండ్ ఆఫ్ సినారియో C++ లో యూజ్ చేసాం. ఇఫ్ ద స్టూడెంట్ మార్క్ ఈస్ గ్రేటర్ దన్ 60, ప్రింట్ ఫస్ట్ క్లాస్ ఎల్స్ సెకండ్ క్లాస్ అనేసి, లేకుంటే ఇఫ్ ద స్టూడెంట్ మార్క్ ఈస్ గ్రేటర్ దన్ 35, ప్రింట్ పాస్ ఎల్స్ ఫెయిల్ అనేసి మనం సి ప్రోగ్రామింగ్ లో రాసాము. అట్లా ఇప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇఫ్ ద స్టూడెంట్ మార్క్ ఈస్ లెస్ దెన్ 0, అంటే నెగిటివ్ మార్క్స్ ఉంటే వాళ్ళకి నెగిటివ్ మార్క్స్ కూడా వస్తాయి. సో ఇఫ్ ద స్టూడెంట్ మార్క్ ఈస్ లెస్ దెన్ 0, ప్రింట్ డిస్క్వాలిఫైడ్ అండ్ ఎల్స్ క్వాలిఫైడ్ అనేసి మనం అలాంటి లాజిక్ రాస్తాం. అంటే ప్యూర్లీ మనం ఎప్పుడైనా సరే ఇఫ్ ఎల్స్ కైండ్ ఆఫ్ సినారియో యూజ్ చేయాలి అంటే. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ సినారియోలో మనకు 100 or thousands ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్డర్స్ మనకు క్లయింట్ ఏమంటాడంటే మనకు ఉన్నటువంటి hundreds of thousands ఆఫ్ ఆర్డర్స్ లో బికాస్ ఆఫ్ సమ్ రీజన్ కొన్ని ఆర్డర్ ఐడీస్ నెగిటివ్ కి వెళ్తాయి. అంటే బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూ ఆర్ సమ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ సమ్ ఆర్డర్స్ మైట్ గో నెగిటివ్. సో అలాంటి సిచ్యుయేషన్ లో నా క్లయింట్ ఏం చెప్తాడంటే, సో యు ఆర్ హ్యావింగ్ కపుల్ ఆఫ్ ఆర్డర్స్, అంటే మీకు 100 or thousands ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్డర్స్ సమ్ ఆర్డర్స్ మైట్ గో నెగిటివ్, కొన్ని ఆర్డర్స్ నెగిటివ్ వెళ్తాయి. ఈ అన్ని ఆర్డర్స్ ఏవైతే నెగిటివ్ వెళ్తాయో మీ లాజిక్ ఏం అప్లై చేయాలంటే ఏవైతే ఆర్డర్స్ పాజిటివ్ ఉంటాయో, అంటే వాట్ ఆల్ ద ఆర్డర్స్ యు ఆర్ హ్యావింగ్ గ్రేటర్ దెన్ 0, అంటే ఏ ఆర్డర్స్ అయితే గ్రేటర్ దెన్ 0 ఉంటాయో ఓన్లీ పాజిటివ్ ఆర్డర్స్ ని ప్రాసెస్ లోకి సెండ్ చేయమంటాడు. నెగిటివ్ ఆర్డర్ ఐడీస్ ని ప్రాసెస్ లోకి సెండ్ చేయకుండా హోల్డ్ చేయమంటాడు.
అంటే now I need to apply the if else kind of scenario. If the order ID is greater than 0, I need to send into the process. Else I need to hold the orders అన్నమాట. అంటే ఏ ఆర్డర్స్ అయితే గ్రేటర్ దెన్ 0 ఉంటాయో ఆర్డర్స్ నేను ప్రాసెస్ సెలెక్ట్ సెండ్ చేయాలి, రిమైనింగ్ ఆర్డర్స్ ని హోల్డ్ చేయాలి. అది నా యొక్క రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆర్డర్ ని నెగిటివ్ పెడుతున్నాను. అంటే ఫస్ట్ ఆర్డర్ ని నెగిటివ్ పెడుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్. ప్లీజ్ ట్రై టు లిసన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఆర్డర్ ని నెగిటివ్ పెట్టాను, సెకండ్ ఆర్డర్ పాజిటివ్ పెట్టాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, నెగిటివ్ ఆర్డర్ ఐడి ఉంది కాబట్టి దీన్ని ప్రాసెస్ సెలెక్ట్ సెండ్ చేయకూడదు. కింద 102 పాజిటివ్ ఆర్డర్ ఐడి ఉంది కాబట్టి దీన్ని నేను ప్రాసెస్ సెలెక్ట్ సెండ్ చేయాలి. నౌ ఐ నీడ్ టు అప్లై ద if else kind of scenario here. So if I want to apply if else kind of scenario, we have to use one more shape called as decision shape in Boole. Here decision shape is helpful for me to do the comparisons between two operators. Two operators మీద comparison apply చేయడానికి decision shape అనేది యూజ్ అవుతుంది. సో ఈ decision shape లో మనకి ఏంటంటే two branches ఉంటాయి. ఒకటి ట్రూ బ్రాంచ్, ఇంకొకటి ఫాల్స్ బ్రాంచ్. We are having two branches. One is true and another one is false branch. సో వాట్ ఎవర్ ద లాజిక్ ఈస్ వ్యాలిడేటెడ్, అంటే ఏదైతే లాజిక్ అప్లై అవుతుందో అది ట్రూ బ్రాంచ్ లెక్క అవుతుంది, ఏదైతే లాజిక్ ఫెయిల్ అవుతుందో అది ఫాల్స్ బ్రాంచ్ లెక్క వస్తుంది. నౌ వాట్ ఐ హావ్ టు డూ, సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే మీ యొక్క ఇన్పుట్ ఫైల్ లోంచి ఏదైతే డేటా వస్తుందో, అంటే స్టార్ట్ షేప్ ఆఫ్ డిస్కనెక్టర్ లోంచి లోకల్ డైరెక్ట్ లోంచి డేటా ఏదైతే వస్తుందో ఆ డేటాలో మీకు కొన్ని పాజిటివ్ రికార్డ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ రికార్డ్స్ ఉంటాయి. మీరేం చేయాలంటే లాజిక్ అప్లై చేసి ఏవైతే ఆర్డర్స్ గ్రేటర్ దెన్ 0 ఉంటాయో ఆ రెస్పెక్టివ్ ఆర్డర్స్ ని టూ బ్రాంచ్లకు సెండ్ చేయండి, ఏవైతే ఆర్డర్స్ నెగిటివ్ ఉంటాయో వాటిని ఫాల్స్ బ్రాంచ్ లకి సెండ్ చేయండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ దిస్ డెసిషన్ షేప్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ డెసిషన్ షేప్, ఐ హ్యావ్ టు అప్లై ద కంపారిజన్ బిట్వీన్ టూ వాల్యూస్. నా ఫస్ట్ వాల్యూ ఏంటి, నౌ ఐ హ్యావ్ టు టేక్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ ఐడి. అంటే నా యొక్క ఫస్ట్ వాల్యూ నేను దేని కంపారిజన్ అప్లై చేయాలి, ఐ హ్యావ్ టు అప్లై ద కంపారిజన్ ఫర్ ద ఆర్డర్ ఐడి. అంటే ఇఫ్ ద ఆర్డర్ ఐడి ఇస్ గ్రేటర్ దెన్ 0, దెన్ ఐ నీడ్ టు అప్లై సమ్ లాజిక్ హియర్. సో ఫస్ట్ వాల్యూ ఏంటి, ఆర్డర్ ఐడిని బేస్ చేసుకుని నేను ఫస్ట్ వాల్యూ చూస్ చేసుకోవాలి. సో ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ దిస్ చూస్ బటన్. దానికోసం నేను చూస్ బటన్ క్లిక్ చేస్తున్నాను. దెన్ హియర్ ఐ హావ్ టు చూస్ ద టైప్. టైప్ ఏంటి, ప్రొఫైల్ ఎలిమెంట్. ఎందుకు అంటే ఆర్డర్ ఐడి అనేది ఒక ప్రొఫైల్ ఎలిమెంట్. అంటే ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ ప్రైస్ అనేవి ఏంటి అంటే ఆ ప్రొఫైల్ ఎలిమెంట్స్. అంటే CSVR ప్లాట్ఫామ్ అనేది ఒక ప్రొఫైల్ టైప్ అయితే ఆ ప్రొఫైల్ టైప్ లో ఇవన్నీ ప్రొఫైల్ ఎలిమెంట్స్ అన్నమాట. అంటే ఏమిటి, ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ ప్రైస్ అని. నేను ఎప్పుడు ఏం చేసాను, ప్రొఫైల్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్రొఫైల్ టైప్ ఏంటి, CSVR ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను ఏ ప్రొఫైల్ ఎలిమెంట్ కి సెలెక్ట్ చేసుకోవాలి, దేనికి నేను కంపారిజన్ ఆర్డర్ అప్లై చేయాలి, ఐ నీడ్ టు అప్లై ద కంపారిజన్ ఆపరేటర్ ఫర్ ద ఆర్డర్ ఐడి. సో ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ గోయింగ్ టు చూస్ ద ప్రొఫైల్ ఎలిమెంట్ యాజ్ ఆర్డర్ ఐడి హియర్. ఓకే, ఇక్కడ నాకు డిఫరెంట్ ఫ్లాట్ ఫైల్ ప్రొఫైల్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఐ వాంట్ టు నో ఎగ్జాక్ట్లీ అంటే నా యొక్క ఫ్లాట్ ఫైల్ ప్రొఫైల్ ఏంటి అని చెక్ చేసుకోవాలంటే ఐ విల్ బి గోయింగ్ టు ద రెస్పెక్టివ్ ఫోల్డర్. నా రెస్పెక్టివ్ ఫోల్డర్ ఏంటి, సో దిస్ ఈస్ మై రెస్పెక్టివ్ ఫోల్డర్, January evening 7 PM. I'll click on this. I'm going to choose the flat file profile. So I am choosing flat file profile. Our flat file profile ఏ ఎలిమెంట్ కి నేను లాజిక్ అప్లై చేయాలి, ఐ హావ్ టు అప్లై ద లాజిక్ టు ద ఆర్డర్ ఐడి. ఆర్డర్ ఐడి అనే ఎలిమెంట్ కి నేను లాజిక్ అప్లై చేయాలి. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు నేను కంపారిజన్ దేనికి అప్లై చేయాలి, ఈ యొక్క ఆర్డర్ ఐడి కంపారిజన్ ఏంటి, గ్రేటర్ దాన్ ఉండాలి. అంటే ఆర్డర్ ఐడి అనేది గ్రేటర్ దాన్, ఐ హావ్ టు గివ్ ద సెకండ్ వాల్యూ. నో మై రిక్వైర్మెంట్ ఇస్ దట్ ఇఫ్ ద ఆర్డర్ ఐడి ఈస్ గ్రేటర్ దాన్ 0, అంటే స్టాటిక్ వాల్యూ 0 పాస్ చేస్తాను. అంటే ఈ లాజిక్ ప్రకారం ద ఆర్డర్ ఐడి ఈస్ గ్రేటర్ దాన్ 0, దెన్ సెండ్ దోస్ రికార్డ్స్ ఇంటు ద ట్రూ బ్రాంచ్. ఎల్స్ వీ హ్యావ్ టు సెండ్ దట్ రికార్డ్స్ ఇంటు ద ఫాల్స్ బ్రాంచ్. ఇప్పుడు నేను డెసిషన్ షేప్ లో లాజిక్ కాన్ఫిగరేషన్ చేశాను. నేను ట్రూ బ్రాంచ్ కి స్టాప్ షేప్ కనెక్ట్ చేస్తున్నా, అండ్ అట్ ద సేమ్ టైం ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ ద స్టాప్ షేప్ ఫర్ ద ఫాల్స్ బ్రాంచ్. నౌ సీ ద ఎగ్జిక్యూషన్ బిహేవియర్. ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ వన్. So please try to see the input once again. First order ID is negative, second order ID is positive. Now I am going to test this one. Now as per the logic, మన లాజిక్ ప్రకారం ఏమవ్వాలి, నెగిటివ్ ఆర్డర్ ఐడి -101 ఉంది కాబట్టి అది ఫాల్స్ బ్రాంచ్ లోకి రావాలి. ఫస్ట్ ఆర్డర్ ఐడి గ్రేటర్ దెన్ 1 అంటే గ్రేటర్ దెన్ 0 అంటే 102 పాజిటివ్ ఆర్డర్ ఐడి ఉంది కాబట్టి ఇట్ ఈస్ ద పాజిటివ్ వాల్యూ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అంటే అది ట్రూ బ్రాంచ్ లెక్క వెళ్ళాలి. కానీ నాకు ఇక్కడ ట్రూ బ్రాంచ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫాల్స్ బ్రాంచ్ లెక్క వెళ్ళి అసలు యాక్చువల్లీ ఏమేమి రికార్డ్స్ వచ్చినాయి చెక్ చేస్తాను. ఐ విల్ క్లిక్ ఆన్ ది షేప్ సోర్స్ డేటా, ఐ విల్ ఓపెన్ ద input file here. ఇక్కడ నాకు ఫస్ట్ రికార్డ్ వాల్యూ నెగిటివ్ ఉండి సెకండ్ రికార్డ్ వాల్యూ పాజిటివ్ ఉంటే నాకు రెండు ఫాల్స్ బ్రాంచ్ లేక వచ్చాయి. అంటే -101 వచ్చింది, 102 వచ్చింది. -101 అంటే నెగిటివ్ వాల్యూ వచ్చింది, పాజిటివ్ వాల్యూ వచ్చింది, రెండు వచ్చి
ఫాల్స్ బ్రాంచ్ లో ప్లేస్ అయింది. ఓకే, ఇది ఏ లాజిక్ అప్పుడు ఫస్ట్ రికార్డ్ వాల్యూ నెగిటివ్ ఉంటే. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ రికార్డ్ వాల్యూ పాజిటివ్ పెడతాను, సెకండ్ రికార్డ్ వాల్యూ నెగిటివ్ పెడతాను. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ రికార్డ్ వాల్యూ పాజిటివ్ పెట్టాను, సెకండ్ రికార్డ్ వాల్యూ నెగిటివ్ పెట్టాను. నౌ I am going to save this one. I will test it once again. Now see the order of execution. First value positive, second value negative. ఇప్పుడు ఏమైంది, నాకు ఫాల్స్ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ కావాలి. జనరల్ గా అయితే నెగిటివ్ వాల్యూ ఫాల్స్ బ్రాంచ్ కి రావాలి, పాజిటివ్ వాల్యూ ట్రూ బ్రాంచ్ కి రావాలి. కానీ నాకు ఇప్పుడు ట్రూ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అయింది. నేను ఇప్పుడు ట్రూ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ చేసి దాని షేప్ సోర్స్ డేటా చూస్తే లెట్స్ సీ ద వాల్యూస్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు సీ. Now I am capable enough to see both records in the true branch. అంటే ఫస్ట్ వాల్యూ పాజిటివ్ ఉంది, సెకండ్ వాల్యూ నెగిటివ్ ఉంది, అంటే బోత్ రికార్డ్స్ ట్రూ బ్రాంచ్ లోకి వచ్చాయి. సో ఇక్కడ నాకు లాజిక్ అనేది అప్లై కావట్లేదు. జనరల్ మన లాజిక్ ఏంటి, పాజిటివ్ వాల్యూస్ అన్ని ట్రూ బ్రాంచ్ కి వెళ్ళాలి, నెగిటివ్ వాల్యూస్ ఫాల్స్ బ్రాంచ్ కి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ వాల్యూ నెగిటివ్ ఉన్నప్పుడేమో రెండు రికార్డ్స్ ఫాల్స్ బ్రాంచ్ కి వచ్చినాయి, ఫస్ట్ వాల్యూ పాజిటివ్ ఉంటేనేమో రెండు రికార్డ్స్ ట్రూ బ్రాంచ్ కి వచ్చినాయి. జనరల్ గా ఇక్కడ బ్యాక్ ఎండ్ లో డెసిషన్ షేప్ ఎలా వర్క్ అవుతుందంటే here decision shape is going to take the decision based on the first record value. అంటే ఈ ఫస్ట్ రికార్డ్ వాల్యూని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటుంది. మీకు ఇక్కడ 100 రికార్డ్స్ ఉన్నా 1000 రికార్డ్స్ ఉన్నా కానీ ఈ డెసిషన్ షేప్ అనేది అన్ని రికార్డ్స్ ని రీడ్ చేయదు అనమాట. డెసిషన్ షేప్ ఈజ్ నాట్ గోయింగ్ టు రీడ్ ఆల్ ద రికార్డ్స్ హియర్. డెసిషన్ షేప్ ఈజ్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రికార్డ్ వాల్యూ. ఇక్కడ మనకు సపోజ్ 10 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ రికార్డ్ ఒకటి పాజిటివ్ ఉండి మిగతా 9 రికార్డ్స్ నెగిటివ్ ఉంటే ఈ యొక్క డెసిషన్ షేప్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఈ డాక్యుమెంట్ లోకి వచ్చి ఫస్ట్ రికార్డ్ వాల్యూ చెక్ చేస్తుంది. ఓకే ఫైన్, ఫస్ట్ రికార్డ్ పాజిటివ్ ఉంది కదా, ఓకే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అజ్యూమ్ దట్ రిమైనింగ్ ఆల్ రికార్డ్స్ ఆర్ పాజిటివ్. అంటే ఇది ఫస్ట్ రికార్డ్ వాల్యూని చెక్ చేసుకొని ఆ వాల్యూ పాజిటివ్ గానే ఉంటే రిమైనింగ్ రికార్డ్స్ కూడా పాజిటివ్ ఉన్నాయనే అజ్యూమ్షన్ చేసుకొని అన్ని రికార్డ్స్ ని ట్రూ బ్రాంచ్ లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ రికార్డ్ వాల్యూ నెగిటివ్ కానుండి నెక్స్ట్ రిమైనింగ్ అన్ని రికార్డ్స్ కానీ పాజిటివ్ కానుంటే అదేం చేస్తుంది, ఫస్ట్ ఈ డాక్యుమెంట్ లేకొచ్చి ఓకే ఫస్ట్ రికార్డ్ నెగిటివ్ ఉంది కదా, మిగతా రికార్డ్స్ తో నాకు సంబంధం లేదు, సో మిగతా అన్ని పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బాదర్ అబౌట్ ఇట్, ఫస్ట్ వాల్యూ నెగిటివ్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అవన్నీ ఫాల్స్ బ్రాంచ్ లకు పుష్ చేస్తుంది. సో ఫైనల్లీ వీ నీడ్ టు కంక్లూడ్ దట్ డెసిషన్ షేప్ ఈస్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రికార్డ్ వాల్యూ. ఫస్ట్ రికార్డ్ వాల్యూని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చెక్ ద రిమైనింగ్ రికార్డ్ వాల్యూస్. నాకు 100 రికార్డ్స్ ఉన్నాయి, 10 రికార్డ్స్ ఉన్నాయి, 5 రికార్డ్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇట్. It is going to take the decision based on the first record value. If the first record value is positive, then it is going to assume that remaining all records are as positive. If the first record is negative, it is going to assume that remaining all negative అనుకొని ఫస్ట్ రికార్డ్ బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటాం. కానీ నాకు ఇక్కడ లాజిక్ అనేది అప్లై అవ్వట్లేదు. నాకేంటి పాజిటివ్ వాల్యూస్ అన్ని ట్రూ బ్రాంచ్ లోకి వెళ్ళాలి, నెగిటివ్ రికార్డ్స్ అన్ని ఫాల్స్ బ్రాంచ్ లోకి రావాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఓవర్కమ్ చేయడానికి నేనేం చేయాలంటే now I am going to use one more shape here. Now here I am going to use one more shape called as data process shape. Now here I am going to use one more shape called as data process shape. Here as I told you that decision shape based on first record value decision తీసుకుంటుంది అని చెప్పాను. ఇప్పుడు నాకేమవుతుంది, నాకు అక్కడ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ రికార్డ్ బట్టి డెసిషన్ తీసుకుంటే నాకు లాజిక్ అప్లై అవ్వట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డేటా ప్రాసెస్ షేప్ ఆ యొక్క పర్టికులర్ రికార్డ్ ఆ పర్టికులర్ డాక్యుమెంట్లు ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నిటిని నేను సపరేట్ డాక్యుమెంట్స్ గా స్ప్లిట్ చేస్తాను అనమాట. అంటే లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, ఇక్కడ నాకు 2 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 2 రికార్డ్స్ నేను 2 డిఫరెంట్ డాక్యుమెంట్స్ గా స్ప్లిట్ చేస్తాను. ఇప్పుడు 101 ఒక డాక్యుమెంట్ గా 102 ఒక డాక్యుమెంట్ గా నేను స్ప్లిట్ చేశానంటే సో డెసిషన్ షేప్ అనేది డాక్యుమెంట్ ఉన్నటువంటి ఫస్ట్ రికార్డ్ ని పెట్టి డెసిషన్ తీసుకుంటుంది. కాబట్టి ఈ 2 రికార్డ్స్ 2 డిఫరెంట్ డాక్యుమెంట్స్ గా సెండ్ చేసినప్పుడు ఒక్కొక్క డాక్యుమెంట్ కి ఒక్కొక్క డెసిషన్ అనేది తీసుకుంటుంది. ఎందుకంటే as I told you that decision shape is going to take the decision based on the first record value. సో నాకు వచ్చేటటువంటి డాక్యుమెంట్ లో ఒక రికార్డే ఉందనుకోండి, ఆ ఒక రికార్డ్ గా డెసిషన్ తీసుకొని రెస్పెక్టివ్ గా దాన్ని డేటాను సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే now I am going to click on this data process shape. Now here I'll click on this plus button. Now I am going to use the processing step. ఈ ప్రాసెసింగ్ స్టెప్ అంటే మనం డేటా ప్రాసెస్ స్టెప్ అనేది మల్టిపుల్ యూసెస్ లో యూజ్ అవుతుంది. అంటే బేస్ 64 డీకోడ్, ఎన్కోడ్, క్యారెక్టర్ ఎన్కోడ్, డీకోడ్, I mean at the same time split documents, zip, unzip, PGP, unscript, decrypt ఇట్లాంటి మల్టిపుల్ ఆప్షన్స్ మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, నౌ ఐ నీడ్ టు స్ప్లిట్ ద డాక్యుమెంట్స్. అంటే ఆ 2 రికార్డ్స్ ని 2 డిఫరెంట్ డాక్యుమెంట్స్ గా నేను స్ప్లిట్ చేయాలి.
So for that purpose, I'm going to click on this split documents. So now ikkada data process like input file em file vastundi. I'm getting the file in the form of flat file. So here I need to split each and every record as one document. Okoka record ante I need to split by line. Ante okoka line okoka document ga split cheyali. So for that purpose, I'm going to select split by line. Okay, split options ante enti split by line and select chesukovali. And at the same time here header options ఉంది. Header options అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ ఒక్కొక్క రికార్డ్ ను ఒక్కొక్క లైన్ గా స్ప్లిట్ చేయండి. ఆ యొక్క రికార్డ్ తో పాటు రిటైన్ ద ఫస్ట్ లైన్ యాజ్ కాలమ్ హెడర్స్. అంటే ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో కాలమ్ హెడర్, ఈ హెడర్స్ ను కూడా నాకు రిటైన్ చేసి డాక్యుమెంట్స్ సెండ్ చేయండి అని. నౌ ఐ యామ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ రిటైన్ ఫస్ట్ లైన్ యాజ్ కాలమ్ హెడర్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను. నౌ ఐ యామ్ గోయింగ్ టు సేవ్ దిస్ వన్. నౌ ఐ యామ్ గోయింగ్ టు టెస్ట్ ఇట్ వన్స్ అగైన్. సో నేను ఇన్పుట్ ఫైల్ లోంచి సింగిల్ డేటా విత్ 2 రికార్డ్స్ ఏదైతే సెండ్ చేశానో ఆ 2 రికార్డ్స్ నాకు ఇక్కడ 2 డిఫరెంట్ డాక్యుమెంట్స్ గా స్ప్లిట్ అవుతాయి అన్న. So now I'll click on this top shape. I'll click on the shape source data. See here, I'm capable to see 2 different records here. I will click on this first document and I am capable to see the data in the first record as 101. 101 mobile 20,000 ఒక రికార్డ్ గా వచ్చింది. సెకండ్ డాక్యుమెంట్ వివరాలు క్లిక్ నేను దీన్ని క్లిక్ చేస్తే 102 ల్యాప్టాప్ 50,000 అని వచ్చింది. ఓకే, -102 ల్యాప్టాప్ 50,000 వచ్చింది. ఇప్పుడు నేను ఆ 2 రికార్డ్స్ ఏం చేస్తానంటే నౌ ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ దోస్ 2 రికార్డ్స్ ఇంటూ ద డెసిషన్ షీట్. ఇప్పుడు ఆ 2 రికార్డ్స్ ఏమవుతాయి అంటే 2 డిఫరెంట్ డాక్యుమెంట్స్ కాబట్టి ఆ 2 డిఫరెంట్ డాక్యుమెంట్స్ డెసిషన్ షీట్ లోకి వెళ్తాయి. ఒక్కొక్క డాక్యుమెంట్ సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ వన్. ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ ఇట్ వన్స్ అగైన్. Okay, 2 branches executed. Now if I click on this true branch, if I click on the shape source data, I'll click on this document viewer. So here you will be capable enough to see only the positive record value 101 mobile 20,000. Now I will click on this second branch. I will click on this document viewer. Now you will be capable enough to see the negative record value. So as per our logic, it is going to apply here -102 negative value and దీనికి. Okay, fine. Now I'm going to show the input file. ఇప్పుడు సపోజ్ ఇన్పుట్ ఫైల్ లో ఫస్ట్ వాల్యూ పాజిటివ్ ఉంది, సెకండ్ వాల్యూ నెగిటివ్ ఉంది. మీరేమనుకుంటారంటే ఓకే డెసిషన్ షేప్ లో 2 డాక్యుమెంట్స్ వచ్చాయి. సో అక్కడ ఫస్ట్ వాల్యూ పాజిటివ్ ఉంది కాబట్టి ఫస్ట్ ట్రూ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత ఫాల్స్ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అయింది అనుకో. సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్ వాల్యూ నెగిటివ్ పెట్టాను, సెకండ్ వాల్యూ పాజిటివ్ పెట్టాను. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందని మీరు అనుకుంటారంటే జనరల్ గా ఓకే డెసిషన్ షేప్ లో 2 డాక్యుమెంట్స్ వచ్చాయి. ఫస్ట్ రికార్డ్ నెగిటివ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫాల్స్ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ రికార్డ్ పాజిటివ్ ఉంది కాబట్టి తర్వాత ట్రూ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది మీరు అనుకుంటారు. బట్ యూ నీడ్ టు నో ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆల్సో. వెన్ ఎవర్ ద డెసిషన్ షేప్ ఇస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ హియర్, ఎప్పుడైతే ఇక్కడ డెసిషన్ షేప్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు సో వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ రికార్డ్ అనేది పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా కానీ, ఫస్ట్ రికార్డ్ వాల్యూ అనేది పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా కానీ ఫస్ట్ ట్రూ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ ది డెసిషన్ షేప్ ఇస్ గోయింగ్ టు గెట్ హియర్, డెసిషన్ షేప్ ఎప్పుడైనా సరే ఆ డాక్యుమెంట్స్ తెచ్చుకుంటుందో ఆ రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ ని ట్రూ బ్రాంచ్ లోకి పుష్ చేస్తుంది. ఆ ట్రూ బ్రాంచ్ లోకి పుష్ చేసిన తర్వాత ఆ రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ ఏ అయితే ట్రూ బ్రాంచ్ కి సాటిస్ఫై అవుతాయి అంటే పాజిటివ్ వాల్యూస్ ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాటిస్ఫై అవుతాయి, అవి ట్రూ బ్రాంచ్ హోల్డ్ చేసుకొని ఆ తర్వాత ఫాల్స్ బ్రాంచ్ సెండ్ చేస్తుంది. సో హియర్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇఫ్ ద ఫస్ట్ రికార్డ్ ఇస్ నెగిటివ్ ఇట్ మీన్స్ దట్ ఫాల్స్ రికార్డ్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందని కాదు. సో మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు ఫస్ట్ రికార్డ్ వాల్యూ నెగిటివ్ ఉంటుంది, సెకండ్ రికార్డ్ వాల్యూ పాజిటివ్ ఉంటుంది, ఫస్ట్ ట్రూ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అవుతుందా ఫాల్స్ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అవుతుందా అని అడుగుతారు. సో there is no exception whether it is positive or negative. Always the first true branch is going to execute, then only the false branch is going to execute. ఇక్కడ మనకు ఫస్ట్ పాజిటివ్ ఉందా నెగిటివ్ అనేది మనకు సంబంధం లేదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే ట్రూ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఆటోమేటిక్ గా ఫాల్స్ బ్రాంచ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ దిస్ వన్ టు ద బ్రాంచ్ షేప్. Now I am going to save this one. Now whatever the records are positive, that will be moved into the process. Whatever the value is negative, that will be moved into the false branch. Okay, see, first branch execute అయింది. So now I will click on this disconnector. I'll click on the shape source data. If I open this document viewer, I'll be capable enough to see the positive record value, that is 102
in the form of XML file format. See, 102 laptop 50,000 cost to record value వచ్చింది, అది XML లో కన్వర్ట్ అయింది. Now, if I click on this false branch, ఈ false branch మీద నేను క్లిక్ చేశాను అంటే, now if I open this document viewer, I'll be capable enough to see the data in the form of CSV or flat file that is in the negative record value. Okay, -101 mobile 20,000. ఇప్పుడు సపోజ్ జనరల్ గా సురేంద్ర ఇప్పుడు మొబైల్ ల్యాప్టాప్ రెండు ఒకేసారి ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టారు. ఓకే, ఇఫ్ యూ ఆర్డర్ బోత్ దీస్ 2 రికార్డ్స్, 2 ఆర్డర్స్, మీరు మొబైల్ ల్యాప్టాప్ ఒకేసారి ఆర్డర్ పెట్టారు. సో ఆర్డర్ పెట్టినప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ సమ్ రీజన్ మొబైల్ కి నెగిటివ్ ఆర్డర్ అనేది ట్యాగ్ అయింది. ఓకే, సో మీకు ఏమైందంటే మొబైల్ ల్యాప్టాప్ ఒకేసారి ఆర్డర్ పెడితే మొబైల్ కి నెగిటివ్ వాల్యూ ట్యాగ్ అయ్యి అది ఫాల్స్ బ్రాంచ్ కి వెళ్ళిపోయింది. ల్యాప్టాప్ పాజిటివ్ వాల్యూ ట్యాగ్ అయ్యి ఆటోమేటిక్ గా ప్రాసెస్ లో సెండ్ అయ్యి మీకు ల్యాప్టాప్ డెలివరీ అయింది. ఓకే, మీరు పేమెంట్ రెండింటికి పే చేశారు. సో ప్రోడక్ట్ అనేది ల్యాప్టాప్ డెలివరీ అయింది. ఈ ఆర్డర్ ఐడి నెగిటివ్ వచ్చి మీకు ఫాల్స్ బ్రాంచ్ లో డేటా హోల్డ్ అయ్యి మీకు మొబైల్ డెలివరీ కాలేదు. అప్పుడు మీరు కామ్ గా ఉంటారు కదా. సో అట్లా నెగిటివ్ ఆర్డర్స్ వచ్చినాయి ఇక్కడ ప్లేస్ అయిపోతే ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్. సో వాట్ దిస్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ హ్యాస్ టు డూ, దే హ్యావ్ టు ఎన్హాన్స్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ని ఫర్దర్ గా ఎన్హాన్స్ చేసి ఇలాంటి నెగిటివ్ ఆర్డర్ ఐడీస్ ఏమైనా రికార్డ్స్ వస్తే వాటిని ఆటోమేటిక్ గా సెండ్ చేయడానికి వాళ్ళు ఒక ప్రాసెస్ అనేది డెవలప్ చేయాలి. అది ఎలా డెవలప్ చేస్తారంటే, సో ఇఫ్ ఎనీ ఎర్రర్స్ ఆర్ గోయింగ్ టు గెట్, అంటే ఇక్కడ నెగిటివ్ రికార్డ్స్ అనేటువంటి ఎర్రర్స్ ఏమైనా వస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ హియర్ దే ఆర్ గోయింగ్ టు యూస్ వన్ మోర్ షేప్. హియర్ దే ఆర్ గోయింగ్ టు యూస్ వన్ మోర్ షేప్ కాల్డ్ as exception shape. They are going to use one more shape called as exception shape. Here this exception shape is helpful for us to throw an exception notification. Exception notification అంటే ఏదైనా ఎర్రర్స్ వచ్చినంటే ఆ ఎర్రర్ డీటెయిల్స్ ఒక నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేయడానికి ఎక్సెప్షన్ షేప్ యూజ్ అవుతుంది. నౌ హియర్ ఎక్సెప్షన్ షేప్ ఈస్ క్యాపబుల్ ఎనఫ్ టు హ్యాండిల్ బోత్ డాక్యుమెంట్ లెవెల్ ఎర్రర్స్ అండ్ ద ప్రాసెస్ లెవెల్ ఎర్రర్స్. అంటే డాక్యుమెంట్ లెవెల్ ఎర్రర్స్ అంటే ఏంటి, డాక్యుమెంట్ లెవెల్లో ఇట్లాంటి మనం లాజిక్స్ అప్లై చేసి నెగిటివ్ వాల్యూస్ ఏమైనా వస్తే వాటి రిలేటెడ్ ఎర్రర్స్ ని డాక్యుమెంట్ లెవెల్ ఎర్రర్స్. ప్రాసెస్ లెవెల్ ఎర్రర్స్ అంటే ఏంటంటే ఎంటైర్ ప్రాసెస్ ఫ్లోలో ఎక్కడైనా సరే మనం ఈ షేప్స్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఏమైనా కాన్ఫిగరేషన్ మిస్టేక్స్ వస్తే వాటిని మనం ప్రాసెస్ లెవెల్ ఎర్రర్స్ అంటాం. ఓకే, నౌ టుడే బీయింగ్ ఇనిషియల్ క్లాస్, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ లెవెల్ ఎర్రర్. ఇన్ టుమారో సెషన్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ మీన్ బై ప్రాసెస్ లెవెల్ ఎర్రర్ as well. ఓకే, నౌ డాక్యుమెంట్ లెవెల్ ఎర్రర్ అంటే ఏంటంటే చూడండి, కంటిన్యూ ఎగ్జిక్యూటింగ్ అదర్ డాక్యుమెంట్స్. అంటే ఏదైనా రెస్పెక్ట్ డాక్యుమెంట్ లో మీకు ఎర్రర్ ఉందంటే, సపోజ్ మీకు ఒక జంక్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే మీకు కపుల్ ఆఫ్ డాక్యుమెంట్స్ వస్తుంటే ఆ కపుల్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో ఏదైనా ఒక రెస్పెక్టివ్ డాక్యుమెంట్ ఏదైనా ఎర్రర్ త్రో అయిందంటే ఆ రెస్పెక్టివ్ డాక్యుమెంట్ ని హోల్డ్ చేసి మిగతా డాక్యుమెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయండి అని. ఇక్కడ ఈ లాజిక్ ప్రకారం అంటే నాకు టూ డాక్యుమెంట్స్ వస్తున్నాయి, ఒక డాక్యుమెంట్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి ఆ నెగిటివ్ డాక్యుమెంట్ ని హోల్డ్ చేసుకొని రిమైనింగ్ డాక్యుమెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయండి అని మీనింగ్. కంటిన్యూ ఎగ్జిక్యూటింగ్ అదర్ డాక్యుమెంట్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తాను. ఓకే, ఆర్డర్ ఐడి ఈస్ invalid, order ID is invalid అని ఒక మెసేజ్ పాస్ చేస్తుంది. ఓకే, I am going to click on it. I will save this one. I will click on test button. I will click on it. See, బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ నెగిటివ్ రికార్డ్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ థ్రోయింగ్ అన్ ఎక్సెప్షన్ అండ్ డిస్ప్లేయింగ్ ద మెసేజ్ సేయింగ్ దట్ ఆర్డర్ ఐడి ఇస్ ఇన్వాలిడ్. ఓకే, ఆర్డర్ ఐడి ఇస్ ఇన్వాలిడ్ ఒక మెసేజ్ పాస్ వస్తుంది. దీన్ని ఫర్దర్ గా మనం ఏం చేస్తామంటే ఒక ఎర్రర్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ట్రై క్యాచ్ షేప్ ని యూజ్ చేసి ఎంటైర్ ప్రాసెస్ ఫ్లో లో ఎక్కడైనా సరే ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ అన్ని మనం డిటెక్ట్ చేసి ఆ రెస్పెక్ట్ ఎర్రర్స్ తో పాటు రెస్పెక్ట్ ఎర్రర్ డీటెయిల్స్ అన్ని మనం ఫెచ్ చేసుకొని దీన్ని అప్కమింగ్ క్లాసెస్ లో సబ్ ప్రాసెస్ కనెక్ట్ చేసి అక్కడ నుంచి ఆటోమేటిక్ గా మెయిల్ నోటిఫికేషన్ సర్వీస్ నోటిఫికేషన్ టూల్ కాన్ఫిగరేషన్ చేసి వేర్ వీఆర్ గోయింగ్ టు జనరేట్ ద ఇన్సిడెంట్ విత్ ఆల్ ద ఎర్రర్ డీటెయిల్స్ విత్ ఆటోమేషన్ హెల్ప్ అనమాట. ఓకే, సో ఐఎమ్ స్టాపింగ్ హియర్.